ఇంట్లో చూస్తే సావదింగుతారు. మీ అమ్మ పని లేదు ఏం లేదు, ఇంట్లో పంది పిల్లాటం తింటున్నా దీంట్లో వీడన్నాడు అన్నయ్య. నా పని ఉంటే చూడన్నా. ఏం పని చూడాలి? నీకు తెలుదున్నా ఇంట్లో ఇప్పుడు బూ తింటాంటినే మా ఆయన వచ్చి ఊంచట్లే మెడ మీద కలుతుందని. ఊరికనే బూ తింటే మెడ మీద కలుతుందని పని చేయపోరా నీ అమ్మ ఆడింగలు బుద్ధిగా ఎన్నాళ్ళని తింటారు మా ఇంట్లో. ఎవరైనా పని చేసి లెక్క సంపాదించుకొచ్చి ఇంట్లో అప్పుడు బూ పెడతా ఉంటారు. మళ్ళీ నేనేం చేయరు దానికి. నాకు మెడలు వస్తున్నాయి ఇంక అట్లా ఎత్తి ఇట్టి నువ్వే ఏదో దారి చూపిస్తావు. ఎప్పుడు ఇక్కడ గుద్ద తెంగించుకుంటావు ఇటుకు వచ్చినావు. ఆ కూతలన్నీ పెట్టి మెట్టేడు తినేవారాలు. ఇప్పుడు వద్దులే నువ్వు యాదో నాకు పని చూపిస్తే. ఏం పని చేస్తావురా? నువ్వు యా చెప్తే అది ఇంకా ఎవరిదన్నా గుద్ద గడిగే పని తప్పితే ఇంకా యావన్నా చెప్తాప్ప. అట్లా అంటావా? అట్లే అంటారు. ఇప్పుడు నువ్వు నేనేం పని చెప్తా నీకు, సమస్య అది కాదు. నువ్వు పని చెప్పినాక నాకు ఈ పని నచ్చలే ఆ పని నచ్చలే అంటే నేనేం చేయలేను. ఎవరిదన్నా గుద్ద గడిగే పని తప్పితే ఇంక యాదని చెప్తాను. నీకు పని కాల ఒక్క నిమిషం. మనకు మామూలుగా పోస్టులు పెడతా అంటారు ఎవరైనా పనికి కావాలని. దీంట్లో చూసి మనకి ఫోన్ చేస్తా. ఐఫోన్ ఉంది కదా? ఆ ఫోన్ కాదులే, ఎత్తదంగా కూతలు ఇంటికి కానీ కానీలే. ఇప్పుడు చూడు, ఇప్పుడు నీకు పని కావాలంటే ఒకనికి ఫోన్ చేయాలి. నేను ఫోన్ చేయమల్లా పని చేస్తా, నువ్వు చేస్తావు కదా. మళ్ళీ అతను వచ్చినాక అతను అమ్మ ఇంట్లో సావదెంగుతారనే కదా నీ దగ్గరికి వచ్చింది. వాడు కంపెనీ నుంచి వస్తాడు, మళ్ళా వాడు వచ్చినాక నువ్వు నేను చేయను అది ఇది అంటే నాకు సెట్ కాదు. కానీ చేస్తాలేనా? సరేలే, నేను వానికి ఫోన్ చేసి కనుక్కుంటాను. నేను చేయాల ఫోను. ఆ కాలు ఇట్టన్నా దెంగు నేను ముక్కుతా చేయని బంగపోతున్నా కదా అయ్యాళ్ళు ఉంటి. సరే చేస్తా. నువ్వు మళ్ళా తను వచ్చినాక నువ్వు మళ్ళీ ఈ కరాలు దెంగుతా మెట్టేడు తింటావు. నా చేత ఎవరి కరాలు దెంగుతాలేనా? నువ్వు ఫోన్ చేయలేనా? సరే చేస్తా. అది ఇంట్లో తిన్నా ఊంచి కాలుతుందంటే. హలో చెప్పండి, ఎవరు? హలో సార్, మీరు మొన్న ఇట్లా మా మొబైల్కి ఇట్లా పోస్ట్ పెట్టినారు కదా, ఇట్లా వర్కర్స్ కావాలని. అవును సార్. ఇట్లా మా పిల్లోడు ఉన్నాడు, వాడిని పని చేయలేదని ఇంట్లో నిన్న పిల్లోడు అంటావు పెద్దోడాను? పెద్దోడే సార్, వాడు మా పెద్దోడు ఉన్నాడు. వాడు పని చేయలేదని దిన్న వాళ్ళ నాయన ఉంచి కాలుతుంది అంటున్నాడు. నువ్వు ఎందుకు చెప్తా ఉన్నావు అన్నీ నన్ను మడ్డ ఉడిపించాకే? చెప్తే లెక్కిత్తండి. అదే ఎట్లా మళ్ళీ సార్ మీరు? ఉంది సార్, ఖాళీగా ఉంది. అదే మీరు మా పిల్లోనికి పని కావాలా, ఎట్లా మీరు చెప్తే. ఎక్కడున్నారో చెప్పండి సార్, మేము ఇప్పుడు మా తోట దగ్గర ఉన్నాం. లొకేషన్ పెడతా వచ్చేసేయండి సార్. లొకేషన్ షేర్ చేస్తా. వస్తాలేండి సార్. ఆ లొకేషన్ పెట్టేసాను చూడండి సార్. సరేలేండి సార్, వస్తాను. అయిపోయింది. అతను వస్తాడు, అతనికి ఏం వర్క్ ఏం కదా అనేది నాకు కానీ తెలుసు. అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. యాదన్నా కానీ నేను చేస్తాను. అది నీకు ఇంట్లో మర్యాద పోకూడదు. కాలుతాను తినకూడదు. తిన్న ఊంచి కాలుతో ఎగిచ్చినట్టు ఏం చేయాలి? వద్దులే, సర్లే. వస్తా అంటాడు అతను, లొకేషన్ పెట్టినాడు. సరే ఇదే నంగా రాకపోయే గంట అవుతుంది. ఫోన్ చేద్దాం లేదా? ఇట్లే అతనే చేస్తాను. హలో, మీరు పెట్టిన లొకేషన్కి వచ్చాం సార్. సార్ కనిపిస్తున్నారు, రాండి సార్. ఇట్లా వస్తాను. చెప్పండి సార్. ఎవరు సార్ వర్క్? నా ఈడే నిన్న తాటి కట్టేవడం అంతా ఇటున్నాడు. నీకు అందుకే నీకు ఇట్లాంటివి నేను చెప్పను అనేది, అందుకే చూడు. మాట్లాడున్నా. ఇతనే ఈ పిల్లోడే సార్, వర్క్ వచ్చేసి ఇతనే చేసేది. ఎవరికి ఇచ్చినా చేస్తారు సార్. నువ్వు యాది ఇచ్చినా చేస్తే డబ్బులు వస్తే చల్ల. మాది లుంగిల్ ఫ్యాక్టరీ ఉంది సార్, పెద్దది లుంగిల్ ఫ్యాక్టరీ ఉంది. దాంట్లో ఎవరికి ఇచ్చినా చేస్తారా? చేస్తా. డబ్బులకి ఏదేం చేసేది. మాకు లుంగీలు ప్లస్ అడ్వర్టైజ్మెంట్. లుంగీలు సేల్స్ అడ్వర్టైజ్మెంట్ రెండు చేయాలి. అది ఎట్లా చేస్తారు సార్? అవి రెండు కలిపి ఎట్లా సార్? ఒకటి ఎట్లా చేస్తా సార్? నేను మీకు ఐడియా తెలివైన ఉండాలా సార్? ఏంది నన్ను ఇట్లా మాట్లాడుతున్నా? అతను చెప్పని అంత ఐడియా ప్లస్ ప్రాసెస్, దానికి 2 దానికి అమౌంట్ ఉంటుంది. ఇంత లెక్కిస్తంటే ఇంక నేను ఎక్క ఎట్లయినా సిద్ధమయ్యేది. యాదానికి వచ్చేది. రెండు చేస్తావా నువ్వు? అంటే ఇప్పుడు దానికి ఏమన్నా ముందు మీరు ట్రైనింగ్ ఇస్తారా సార్? ఇస్తాం సార్, కొంచెం ప్రాసెస్ చెప్తాం. అవి వస్తువులు తెస్తే తీసుకొచ్చి మీరు ఇప్పుడు చూపిస్తాం. డెమో చూపిస్తే మా వాడు అట్లా చేయాలి. అట్లా చేయాలి. లెక్కకి ఏందైనా చేసేది. మళ్ళా ఏం చేస్తావురా? నా ఏందట్లేను నువ్వు అది అవన్నీ అనుకోవద్దు. దీనిల గురించి నేను అంటాను. నువ్వు ఆడుకోబోతున్నావు. ఏమన్నా చేస్తా అంటే ఎందుకు చేస్తావని అట్లా. సరే సార్, మళ్ళీ వస్తువులు తీసుకొస్తారా మీరు? తీసుకొస్తాను. వెళ్ళిరాపోయి బిర్యానీ పోయి తీసుకురాపోడా? లెక్క మనం దెంగుతా.
ఇది వచ్చిన నిన్న దాని సార్ మా కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ చూడు మావాడే కదా వర్క్ చేసేది చూడరా నువ్వే ఏం తిన్నా ఇది ఏరా వాని యొక్క ఏందో లుంగి బ్యాటరీ తెచ్చి ఈ కంపెనీ ప్రోడక్ట్స్ వాని యొక్క యాడ్స్ వీళ్ళంతా దీనితో వాని యొక్క సేల్స్ చేయాలి సేల్స్ చేయాలంట ఆడి ఏం తిన్నా వీడు మళ్ళీ చేయలేరా అడక్క తినే గుద్దాం యాడవో తెచ్చి లుంగిలన్నీ లే స్వామి నీకు అందుకేరా మా ఇంట్లో పోయి ఎట్లా గుద్దం మీద అంటారు చూడున్నా యాదోటి ఇదే చూడున్నా ఇదే చేస్తావా నువ్వు చేస్తాలేనా మళ్ళా సార్తో మాట్లాడి నువ్వు కంపెనీ పేరు ఏమేమో కనుకో మీ కంపెనీ పేరు ఏంటి సార్ మా కంపెనీకి ఏం పేరు పెట్టలేదు సార్ ఒక కొత్తగా న్యూగా పెడదామని ఉన్నాం సార్ ఇట్లాంటివన్నీ నాకు వెళ్దా మా తాతకు నేను అప్పుడు లుంగి పైకి ఎత్తి గుద్దలో ఎక్కుతాంటి ఇప్పుడు ఏం చేయాలని పేరు నువ్వు పెడతావా పేరు నేను పెడతాంటున్నా కదా నీ దగ్గర ఉంది ఆ శక్తి క్రియేటివిటీ ఉంది ఎందుకు లేదు అతను బాగా పెడతాడండి లుంగి కట్టి కట్టి మా వాడి అయితే నాకు నమ్మకం ఉంది ప్లస్ మీకు ఓకేనా మా వాడి పేరు పెడితే ఓకే అలా ఏం పేరు నువ్వు ఏం ఆలోచన చేసినావురా ఉంటుంది లుంగి ఉంది కదా ఇట్లా లుంగి పైకి లేపి ఇట్లా గుద్దలేకి ఎక్కాల అదే పేరు అంటే ఓన్లే ఇట్లా లుంగి ఎత్తడం లుంగి ఇట్లా పైకి లేపి గుద్దలేకి వేసి చెక్కడం లుంగి ఇట్లా పైకి లేపి గుద్దలేకి వేసి చెక్కడం అదే అదే కంపెనీ పేరు అదే అంత లాంగ్ ఉండకూడదు మనకి షార్ట్ కట్లో రావాలంటే అప్పుడు ఎట్లా లుంగి ఎత్తడం లుంగి ఎత్తడం చెక్కడం కుదలేకి చెక్కడం అంతే ఏం ఓకేనా మీకు ఓకే సార్ మాకు ఏంది రబ్బా కొత్త కంపెనీకి నువ్వే పేరు పెడితే మనం అంటే క్రియేటివిటీ ఉంటుంది అమ్మా మళ్ళా శాలరీ ఎట్లా సార్ అవు శాలరీ ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్కి ఇస్తాం సార్ మళ్ళీ సేల్స్ సేల్కు ఇప్పుడు నువ్వు ఆ వర్క్ చూస్తావా ఎట్లా అతను డెమో ఇప్పిస్తాడు సరే ఆ సారు డెమో చూపిస్తాడు నువ్వు ఎందుకు అంత కష్టపడతానో కాలు లేకపోద్దా కిట్టిద్ది అంటున్నావు కష్టపడతానో కాలు లేకపోద్దా కిట్టిద్ది అంటున్నావు కుర్చీ చెప్తా కూర్చో పని చేయరా నాయన స్వామి ముక్కుతా లేటలా అడేరా నాయన నాకు కాలు నొస్తాను నువ్వు కుర్చీ ఇడితే మా నాయన కాలుతో నన్ను గుద్దమైందా ఇప్పుడు ఎట్లా సార్ మా వానికి డెమో చెప్తారా నేను వెళ్ళి మా అసిస్టెంట్ పంపిస్తా అంటే మీరు చేయరా డెమో అతను చేస్తాను మా అసిస్టెంట్ ఓకే పంపించేసి ఎక్క నా ఏమన్నా ఈడు పుల్లగాడు వన్ అసిస్టెంట్ ఏందో ఈడు పోయి వన్ అసిస్టెంట్ పంపిస్తాను ఇంకా రాకపోయాడు వస్తా అంటలేరబ్బా అన్నా నమస్తేనా ఏప్పా ఎవరు నువ్వు మా సార్ పంపించింలేనా ఇప్పుడు అసిస్టెంట్ ఓహో ఆ డెమో చూపించేకి నువ్వేనా ఎరిపుకు లుంగీలు అసిస్టెంట్ నువ్వు చూపించేకి నువ్వేనా ఎరిపుకు లుంగీలు అసిస్టెంట్ నువ్వు వాళ్ళు చెప్పినట్టు చెయ్యి నా చెప్పినట్లు సార్ ఇస్తే మేము శాలరీ ఇస్తాం లేదంటే ఇయ్యము ఏం రా కాలి ముక్కుతామ్మా ఇంట్లో గుద్ద మీద అంతా నీ నన్ను ఇచ్చుకోపో ఇప్పుడు ఏమి ఎట్లా మీరు డెమో చూపిస్తారా చూసాం అయితే మా ప్రొడక్ట్స్ ఏంటి ఒకసారి బంగారు ప్రొడక్ట్స్ సార్ ఇప్పుడు ఈ లుంగి ఉంటాను మీ వాడు ఏం చేయాలంటే మొత్తం బట్టలన్నీ ఇప్పి తెంగల మొత్తం ఓపెన్ కాల మొత్తం ఇప్పి తెంగి ఈడు ఏందన్నా ఏరా వాడమ్మ అడ్వర్టైజ్మెంట్ అంటే ఏందన్నా మొత్తం బట్టలన్నీ ఇప్పి తెంగమంటాడు ఇప్పి తెంగితేనప్ప చెప్తారా నీకు వర్క్ కలొద్దా సర్లే నువ్వు ఇప్పి తెంగుతాలే అన్న ఇప్పేపా ఇప్పి తెంగుతాలే అన్న ఇప్పి తెంగినాలన్నా నా ఏమని వచ్చిన ఫేవరు డ్రాయర్గా నిప్పేస్తే డ్రాయర్ అంటే ఉప్పేరా వాడి యొక్క డ్రాయర్గా నిప్పి తెంగితే నాకు మానాలు పోతాయిడా వాడి యొక్క డ్రాయర్గా నిప్పి తెంగితే నాకు మానాలు పోతాయిడా నా లోపల ఉంటుంది కదన్నా ఒకటి అది మా వానికి అట్లాంటివి ఉండవు ఈ డెమోలు అట్లే డ్రాయర్తో అడ్జస్ట్ చేయి సర్లేదు ఇట్లా ఒకసారి పట్టుకోండి ఇప్పుడు ఈ లుంగి ఉంటానులే అన్న కట్రా పిల్లనికి లుంగి కడతాను ఓకే తప్పకుండా రా ఇదే అన్న బార్లు తొలిచి ఎట్లా ఉన్నాడు వీడు అట్లాంటివన్నీ ఉంటాయిలే అడ్వర్టైజ్ అంటే ఇప్పుడు మన డెమో ప్రకారం ఇక్కడ డ్రాయర్ ఉంది ఈయనకి ఇక్కడ డ్రాయర్ ఉంది మనకి ఇతను మన లుంగి కట్టేటప్పుడు ఒంటి మీద మొత్తానికి డ్రాయర్ అసలు ఉండకూడదు మొత్తానికి ఏముండకూడదు డ్రాయర్ కానీ చింపి తెంగి ఎట్లా ఉండవు కదా నీకు కర్రీగుద్దని తెంగా చెప్పేది నా తను ఇప్పుడు మన లుంగి యొక్క గొప్పతనం మొత్తం అందరికీ తెలుస్తుంది నా
ఓహో అట్లనా ఓన్లీ డ్రైవర్ లేకుంటే మన లుంగి గొప్పతనం తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది, మనకి బాగా కొద్దిగా సేల్స్ బాగా సేల్స్ బాగా పెరుగుతాయి. లేని కర్రీ గుద్దంగా మీ లుంగి గొప్పతనానికి నేను డైరీ పిదంగమంటావా ఇప్పుడు? లేని కర్రీ గుద్దంగా మీ లుంగి గొప్పతనానికి నేను డైరీ పిదంగమంటావా ఇప్పుడు? ఇదంగు మళ్ళీ ఎట్లని ఇప్పుడు నువ్వు చేయబోయితే ఈడు ఏంది నా ఈడు కోతి గుద్దంగా నా డైరీ పిదంగుతే నా ఉండలేనా మీరు నా కాయలు చూడాలని ఈడు చచ్చిపోతా అన్నాడు. ఖాళీగా వచ్చే పరిస్థితి అతను ఏందో చెప్పని ఇప్పుడు ఇది కంపల్సరీ చేయాల్సిందే. చేయాలంటే చెప్పండి, మేము వేరే వాళ్ళని చూసుకుంటాం. వెళ్ళిపోతారా? వాడిని ఎక్కైతే కాళ్ళు మీ ఇద్దరు కాళ్ళు సాపి విధంగా నాకు బోర్ల పడి ముక్కుతా కాళ్ళు మీ ఇద్దరు కాళ్ళు సాపి విధంగా నాకు బోర్ల పడి ముక్కుతా వానమ్మ లెక్కొత్తదని మీ దగ్గరికి వస్తే మీరని గబ్బు లేపుతారు నన్ను. అవన్నీ వద్దురా, ఇప్పుడు అతనికి ఏం చెప్పినా నేను చేస్తాన్నా చేస్తావా? చేస్తాను డైరీ ఉప్పి దెంగుతా పట్టున్నా, ఇప్పుడు ఉప్పి దెంగుతా పట్టున్నా. వద్దులే ఇప్పుడు వాడు ఎక్కడ నా ఎదురు డైరీ ఇప్పుడు దెంగుతావు వద్దులే చచ్చిపోతాను. సరే మళ్ళీ ఓకేనా నీకు? నాకు ఓకే. సరే లే నీ యొక్క కర్రీ గుర్తుండగా లే నేను ఇట్లా నిలబడతలే సింపోవడం కట్టలే ఏం చెప్తారు చేసుకోలే. ఇప్పుడు ఇట్లా కట్టేసామండి, కట్టేసినాము. నెక్స్ట్ ఇప్పుడు లుంగింది కదన్నా చెప్పేది. ఇప్పుడు లుంగి కట్టేస్తానే కట్టినాము. వెనకాడ వ్యాన్ లో కుప్పలు కుప్పలు లుంగి లోడ్ ఎత్తుకొని వస్తుంటది. అంటే ఉండి ఇటు ముందు పోతా అంటే వెనకాల వ్యాన్ లో స్టాక్ వస్తా ఉంటది. ముందర మా సేల్స్ గల్లు ఇద్దరు వస్తా అంటారు. వ్యాన్ ముందర ఈయనకి సపోర్ట్ గా ఇద్దరు వస్తా అంటారు. నా గుద్దదే ఇంకెక్కుతారా వాళ్ళు? చెప్పురా నువ్వు చెప్పు. నా కొద్దిగా డెమో చూపిస్తా. ఎట్లా పట్టుకోండి, మన ఇద్దరం సేల్స్ కలుగుతున్నా నేర్పిస్తారా? ఈ మోటు ఉంటానులే, వెనకాల వ్యాన్ వస్తుంటది. మా సేల్స్ గల్లు ఇతను ముందర పోతుంటాడు. అప్పుడు డ్రైవర్ ఉండదు. అప్పుడు ఇప్పుడు డ్రైవర్ ఉండదు. మా వాడు నర్సల్లా ఇప్పుడు రోన్ చెట్లు 2 అడుగులు వేయండి, లుంగి ఊపడినారు అంత. ఇట్లా మా సేల్స్ గల్లు ఊపుతుంటారన్నా. ఇట్లా మా సేల్స్ గల్లు ఊపుతుంటారన్నా. అప్పుడు మా లుంగిలు విచ్చలవిడిగా అమ్ముడుపోతాయి. అంటే దానికి ఉంది ఇట్లా ఎయిర్ ఫ్రెండ్. ఓహో గాలి గాలి బాగా ఆడుతుందని అందుకు మన లుంగిలు విచ్చలవిడిగా అమ్ముడుపోతాయి. లే మీ పుల్లాగాడు వచ్చి ఫస్ట్ డెమో అని సర్లే ఏందుంటుంది లేని మళ్ళా నువ్వు వచ్చి కర్రీ గుద్దంగా డాయి రుప్పిదంగా సర్లే లుంగి కిందికి ఉంటుంది అర్థం ఏంగా నచ్చిందిలే అనుకుంది. ఆ డాయి రుప్పిదంగి పోయేటప్పుడు రోడ్ల మీద ఇద్దరు సేల్సులు గల్లు ఉంటారంట. వాళ్ళు ఇట్లా లేపి ఇట్ట ఊపుకుంటారు. నేను నడుతుండలో వాళ్ళు ఊపుతుంటారంట. వాళ్ళు లుంగి లేతోనే మబ్బు వచ్చి పడిపోతారు. జనాలు వచ్చి మగ మీద గుద్ద మీద ఏడబడితే ఆడదంటారు. లే ఈ లుంగి కథ నాకు వద్దు కానీ బ్యాటరీ ఎందుకు ఇట్టినా ఎందుకు తెచ్చినా చెప్పు నాకు ఫస్ట్ చెప్తా. బ్యాటరీ ఎందుకున్నా దానికి డెమో చూపిస్తా దాన్ని. కానీ ఇప్పుడు ఈ బ్యాటరీ గురించి చెప్తావా? బ్యాటరీ గురించి డెమో చూపిస్తా. బాగా వినండి నా. ఇప్పుడు కంటిన్యూగా మన సేల్స్ గర్ల్స్ 2 పక్కల పట్టుకొని ఉంటారు. పగులు టైం పట్టుకొని ఉంటారు. నైట్ అయితే ఒక అమ్మాయి ఇంకొక సేల్ గర్ల్ యాడ్ అవుతుంది. మన అమ్మాయి ఇంకొక అమ్మాయి కానీ వస్తుంది. నైట్ అయితే వస్తుంది. అమ్మాయికి వెనకాల ఇట్లా ట్రాలీ అరేంజ్ చేసి ఉంటాం. ట్రాలీ అమ్మాయి ఏం చేస్తుందంటే ట్రాలీలో పనుకొని ఇట్లా ఇప్పుడు ఇది ఉంది కదా ఇట్లా ఇట్లా పట్టుకుంటారు. ఇట్లా బ్యాటరీ వేసి ఇట్లా ఇట్లా షూటింగ్ జరుగుతుంటది. 3 అమ్మాయి ఇట్లా బ్యాటరీ 3 అమ్మాయి బ్యాటరీ వేసుకుంటూ వస్తా ఉంటారు. అప్పుడు బ్యాటరీ ఆడేస్తుంది. అతను చెప్పనిరా, అతను చెప్పినాక అడుగుదులే. పగులే కాదన్నా. అప్పుడు నైట్ సేల్స్ ఇంకా విచ్చలవిడి అయిపోతాయి. ఓన్లీ పగులతో పాటు నైట్ కూడా ఇంకా ఎక్కువ అయిపోతాయి. అప్పుడు వాళ్ళందరికి అర్థం అవుతాయి మన లుంగీల గొప్పతనం. మంచి మంచి ఐడియాలన్నా భలేగా ఉన్నాయి. మీ కాన్సెప్ట్లు అయితే సూపర్గా ఉంటాయి. కానీ కర్రీ గుద్దంగా ఫస్ట్ ఎందుకు డెమో అంటే డాయర్ అంటే లుంగి అంటే ఇప్పుడు ఇది ఎందురా స్వామి వాని బ్యాటరీ ఎత్తారా లుంగి ఇట్లా వాళ్ళిద్దరు పైకి లేపి పట్టుకుంటారు. ఇట్లా ఎత్తారు. లుంగి ఇట్లా వాళ్ళిద్దరు పైకి లేపి పట్టుకుంటారు. ఇట్లా ఎత్తారు. ఇట్లా డెమో అని ఏమి ఇట్లా ఎత్తుంది. వాని ఎక్కంగా వాళ్ళందరూ పడిపోతారు. ఊర్లోటోళ్ళు వచ్చి నన్ను చెప్తూ పగలు తెంగుతారు. తలకాయ ఈలకాయ అంతా మీరేం బాగా గుద్ద తెంగించుకుంటూ ఉండొచ్చు. మళ్ళీ ఇట్లాంటివన్నీ చేస్తేనప్ప మనకు వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్. మనం నువ్వు ముందు గుద్దాము, నువ్వు గుద్ద మూసుకో. లే నువ్వు ఫస్ట్ ఇటు దెంగే
ఏ అబ్బా, నువ్వు నా కంటికి గంగని రాదు నా యాత్ర జీతం నేడని సంపాదించుకుంటూ ఇట్లా దాని గురించి సంపాదించు. మాకి అయితే నీ లుంగి గుద్దలో పెట్టుకో బ్యాటరీ పా తీసుకో. నా ఇంకెప్పటికైనా మీరు ఫోన్ నువ్వుగా నేను నిన్న పోయి ఇట్లా నా వంటలు లెంకతో కాదురా నీకేందో పని చూపిద్దామంటే లాస్ట్ నా ఇంటికి వచ్చేట్టు నాకు పని చూపించేది కానీ నన్ను ఊర్లో వాళ్ళందరితో చెప్తా దెంగి చేతులకు పని ఇది. ఏం మంచి పనే కదా. నువ్వు గుద్దం పోయినా నేను దెంగోపోతా. ఏం జరిగింది ఇప్పుడు నీకేం జరిగింది? మన దేవుడు మంచి పని చూపిస్తాడని ఇప్పుడు ఏం జరిగిందని నువ్వు బాధపడుతున్నావురా? ఆ లుంగి లేపితే ఊర్లో వాళ్ళందరూ వచ్చి గల్సునేమనరు, నన్ను తంతారు, గుద్ద మీద తంతారు. నీకు అదే అర్థమైంది. అట్లా తన్నులు తిన్నా కానీ వాళ్ళ లుంగిలో వ్యాన్లో స్టాక్ అంతా అయిపోయింటుంది. అప్పుడు నీకు అది అర్థం ఏంది నా మడ్డ అయిపోతుంది స్టాక్ అంతా. ఇప్పుడు మళ్ళీ నీకు ఈ పని వర్క్ ఇష్టం లేదు. నాకు అవసరమే నేను దెంకొని పోతున్నా. అదే నిన్ను పిలిచడం నాకు అసలు నాకు బుద్ధిపర పట్టరా. నువ్వు ఏంది పిలిచినావు ఇట్లా పనిలా చెప్పేది? లుంగి లేపి ఇట్లా ఊపుకుంటా ఓన్లీ ఇట్లా ఆమె బ్యాట్ ఎత్తుంది డెమో అని నన్ను మడ్డ కూడా ఇచ్చే పనులన్నీ నా దగ్గరికి ఎప్పుడు రాసావు నువ్వు పని? నేను రానులేనమాట, నేను దెంకొని పోతున్నా.